రాజా సింగ్ పై అనర్హత వేటు వేసేందుకు బీజేపీ హైకమాండ్ రెడీ అవుతోంది. ఇక అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్ గా ఉంది. పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా ఆయన రాజీనామాను ఆమోదించి ఆ తర్వాత ఆయన శాసన సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాజా సింగ్ పై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమవుతుంది బీజేపీ. పోస్టులు ఉంటావా, సస్పెండ్ చేయాలా? నేను పార్టీ ఆఫీస్ కి వచ్చినాను, ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్ లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులు ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్ కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన, కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్ లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్ లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజా సింగ్ పై అనర్హత వేటు వేసేందుకు బీజేపీ హైకమాండ్ రెడీ అవుతోందని సమాచారం. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వచ్చిన సందర్భంలో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్ గా ఉంది. పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా ఆయన రాజీనామాను ఆమోదించి ఆ తర్వాత ఆయన శాసన సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాజా సింగ్ పై అనర్హత వేటుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ విషయంలో హైకమాండ్ కాస్త సీరియస్ గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే గడిచిన కొద్ది సంవత్సరాలుగా కూడా హైకమాండ్ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ వస్తుంది అనేది కూడా ప్రస్తుతము బీజేపీ పార్టీలో అంతర్గతంగా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే రాజా సింగ్ తరచుగా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అలాగే పార్టీకి అంటే వేరే అపోనెంట్స్ గురించి కామెంట్స్ చేస్తే పర్వాలేదు, కానీ విత్ ఇన్ ద పార్టీలో పార్టీ సభ్యులను ఉద్దేశిస్తూ కూడా పలుమార్లు ఆయన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీంతో పాటు ఆయన గతంలో మనం కూడా పలుసార్లు ఆ ఉదంతాలు కూడా తీసుకున్నాము. ఆ కొద్ది రోజుల కిందట కూడా పార్టీ నేతలపైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాత సామాన్ బయటికి పోతేనే పార్టీ బాగుపడుతుంది, పాత సామాన్ ఎప్పుడైతే బయట వేస్తారో అప్పుడే పార్టీ అనేది ముందుకు పోతుంది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంటే పరోక్షంగా పార్టీలోని సీనియర్ లీడర్స్ ని కూడా అడ్రస్ చేశారనేది బీజేపీ పార్టీలో పెద్దలు భావిస్తున్నారు. ఇదే కాకుండా అంటే ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తూ, అలాగే మొన్న ఎన్ రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడిగా నామినేషన్ వేసే ముందు కూడా తాను కూడా నామినేషన్ వేస్తానని రావడము, యాక్చువల్ గా 10 మంది కౌన్సిల్ సభ్యుల మద్దతు ఉంటేనే నామినేషన్ వేయడానికి వీలుంటుంది. కానీ అతనికి రాజా సింగ్ నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు కేవలం 3 మాత్రమే కౌన్సిల్ సభ్యులు ఉండడం, ఆ 3 సంతకము అది చెల్లదని యాజ్ పర్ పార్టీ రాజ్యాంగం ప్రకారము, అలాగే రూల్స్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కి ఆ రూల్స్ నిబంధనలని వర్తించవని 3 సంతకాలతోని కుదరదని కూడా రాజా సింగ్ కి తెలియదా అని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ ని నామినేషన్ వెయ్యనివ్వలేదనేది కూడా మరొకటి జరుగుతుంది. ఎందుకంటే 10 మంది సభ్యుల మద్దతు కావాల్సిన చోట కేవలం 3
మద్దతు తీసుకుని రావడం ఏంటనేది కూడా పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రాజా సింగ్ ఆ రోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీకో దండం మీ పార్టీకో దండం అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే కిషన్ రెడ్డికి లవ్ లెటర్ ఇచ్చినాను, ఇక్కడ పార్టీ అధికారంలో రావాలని ఎవరు కూడా కోరుకోవట్లేదు, మేము కార్యకర్తలు మేమందరం ఎంతో శ్రమించి పార్టీని అధికారంలో తీసుకురావాలని కోరుకుంటున్నాం, కానీ ఇక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ లేదంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజనంతరం కూడా బీజేపీ జనరల్ సెక్రటరీతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అలాగే అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. గతంలో కూడా రాజా సింగ్ సస్పెండ్ అయ్యాడు, సస్పెన్షన్ గురైనప్పుడు తిరిగి పార్టీలో తీసుకున్నాము. ఇదే కాకుండా ఆయన క్రమశిక్షణ రాహిత్యంగా పార్టీ క్రమశిక్షణ రాహిత్యాన్ని దాటి కూడా ఆయన ప్రవర్తించారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజే బీజేపీ పార్టీ చాలా క్లియర్ గా అంటే ఆ ప్రెస్ మీట్ బట్టి కూడా అందరికీ అర్థమైంది ఏంటంటే బీజేపీ పార్టీ రాజా సింగ్ ని పార్టీ నుంచి వదిలేసుకుందనేది కూడా చాలా క్లియర్ మెసేజ్. అంటే రాజా సింగ్ పోతే పోని అన్నట్టు చూస్తున్న చందన కూడా చాలా క్లియర్ గా కూడా ఆ ప్రెస్ మీట్ అందరికీ అర్థమైంది. అయితే తాజాగా అంటే ఢిల్లీ పెద్దలు కూడా ఇటీవల కాలంలో బీజేపీ పార్టీ అనేది కూడా చాలా డిసిప్లిన్ క్రమశిక్షణ కలిగిన పార్టీ, సిద్ధాంతపరంగా నడిచే పార్టీ. అలా ఇండివిజువల్ గా ఒక వ్యక్తులు వెళ్లి తామే ముందుండి నడిపిస్తామని అలాగే ఒక పద్ధతి ప్రకారమే ఏదైనా కూడా మాట్లాడవలసి ఉంటుంది. కానీ రాజా సింగ్ ప్రతిసారి కూడా తన ఓన్ డెసిషన్ తీసుకొని పార్టీని పక్కన పెట్టి తన సెల్ఫ్ గురించి ఆలోచించడం అనేది కూడా పార్టీలో అంతర్గతంగా అంటే ఆఫ్ ద రికార్డ్ కీలక నేతలు కూడా చెబుతున్నారు. బయటికి ఎవరు కూడా అఫీషియల్ గా కామెంట్ చేయనప్పటికీ లోపల మాత్రము ఆఫ్ ద రికార్డ్ చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతం తెలిసి కూడా రాజా సింగ్ అట్లా ఆయన నేను అనే ఒక సెల్ఫ్ గా ఆయన పోర్ట్రేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతానికి ఆయన ఎప్పుడు కూడా కట్టుబడి లేరు. అలా సొంత పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము పలుమార్లు చేశారు. సో ఇప్పటికి ఎన్ని రోజులైనా కూడా రాజా సింగ్ విషయంలో పార్టీ ఉపేక్షిస్తుంది, ఓపిక పడుతుంది. ఇక ఇప్పటి వరకు రాజా సింగ్ పార్టీకి చేసిన సేవలు చాలు, అలాగే రాజా సింగ్ పార్టీని తిట్టింది చాలు, ఇంకా తిట్టించుకునే ఆవశ్యకత గాని పరిస్థితి గాని పార్టీకి లేదంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. సో అయితే ఇప్పుడు రాజా సింగ్ ఎమ్మెల్యే పదవితో పాటు రాజా సింగ్ రాజీనామా ఆమోదిస్తూ అతనిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని స్పీకర్ లేఖ రాసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా సిద్ధమైంది అంటూ కూడా ఒక ప్రచారంలో ఉంది. దీనిపైన మాత్రము ఎవరు అంటే అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేరు. కాకపోతే ఆయన ఎప్పుడైతే బీజేపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా లేఖ అప్పుడు అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చారు, ఆయన నేరుగా అది ఢిల్లీ పెద్దలకు కూడా పంపించారు. సో ఇంకా దీనిపైన కూడా ఎలాంటి క్లారిటీ అంటే అఫీషియల్ గా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేస్తారు రాజా సింగ్ విషయంలో. కానీ ప్రస్తుతం మనకి అందుతున్న సమాచారం మేరకు మాత్రము బీజేపీ పార్టీ స్పీకర్ కూడా లేఖ రాసేందుకు సిద్ధమైందని కూడా బీజేపీ హైకమాండ్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. కానీ దీనిపైన అఫీషియల్ గా కూడా ఒక డిక్లరేషన్ అంటే ఒక అఫీషియల్ గా ప్రకటన అనేది రావాల్సి ఉంది. సో మొత్తానికి రాజా సింగ్ విషయంలో మాత్రము బీజేపీ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉన్నట్లు మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఈసారి మళ్ళీ రాజా సింగ్ ని వెనక్కి తీసుకుంటారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే రాజా సింగ్ ఎప్పుడూ కూడా అంటే పార్టీ దాటి వెళ్లి మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రస్తుతం ఆయన గురించి పార్టీలో అంతర్గతంగా టాక్ వినిపిస్తుంది. సునీత, అయితే శ్రీచరణ్ ఒకవేళ ఇప్పుడు రాజా సింగ్ ని సస్పెండ్ గనక చేస్తే తెలంగాణ బీజేపీ పైన ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే డెఫినెట్ గా రాజా సింగ్ అనే వ్యక్తి ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా మనం హైదరాబాద్ సిటీలో చెప్పాలంటే ఎంఐఎం కి ధీటుగా నిలిచిన వ్యక్తి అని కూడా చెప్పాలి. రాజా సింగ్ ఓల్డ్ సిటీలో టైగర్ రాజా సింగ్ అన్నారు అని కూడా ఉంటుంటారు. దీంతో పాటు హార్డ్ కోర్ హిందుత్వ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అందరూ రాజా సింగ్ చూస్తేనే ఊగిపోతూ ఉంటారు. సో మిగతా అంటే ఎంటైర్ తెలంగాణలో ఈ ప్రభావం మొత్తం చూపుతుంది అని కూడా చెప్పలేము, అలానే ప్రభావం కూడా చూపదు అని కూడా చెప్పలేము. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా బీజేపీ పార్టీ అనేది ఒక సిద్ధాంత పరంగా నడిచే పార్టీ. దాంట్లో మొదట దేశమే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, తర్వాత పార్టీ సెకండ్ ప్రయారిటీ ఉంటుంది, వ్యక్తిగతంగా పూజ అనేది కూడా లాస్ట్ ప్రయారిటీ. అంటే లీస్ట్ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఆలోచించారు. బీజేపీ సిద్ధాంతం ప్రకారము ఫస్ట్ దేశమే మొదటి ప్రాధాన్యత, తర్వాత సెకండ్ ప్రాధాన్యతకు వస్తే అది కూడా
పార్టీ విషయానికి వస్తుంది తప్ప వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా మిగతా పార్టీలలో ప్రాంతీయ పార్టీలలో ఉన్నట్టు వ్యక్తిగత పూజ గాని వ్యక్తిగతంగా ఒకళ్ళు అంటే ఎక్కువగా కనిపించే ప్రయత్నం అనేది బీజేపీ పార్టీలో కూడా ఉంటుందో దానికి ఉదాహరణ కూడా ఇటీవల ఎన్ రామచంద్రరావుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కూడా చాలా స్పష్టమైంది. ఎందుకంటే ఆయన 30 ఏళ్ల పాటు పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకొని ఎన్నో ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఆయన వేరే పార్టీ వైపు చూడలేదు. ఒక సిన్సియర్ కార్యకర్తగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఆ పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆయన ఉన్నారు. సో ఆ ప్రయారిటీగానే ఆ ప్రాతిపదికంగానే బీజేపీ పార్టీ అనేది నడుస్తుంది. అలాగే బీజేపీ పార్టీలోని ఆ సిన్సియర్ కార్యకర్తలకే ఇలాంటి పోస్టులు అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో రాజా సింగ్ ఈ విషయంలో మాత్రం అంటే బీజేపీ నేతలు బాటంగానే చెబుతున్నారు. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా ఒక ఆశ అనేది ఉంటుంది రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టాలని. కాకపోతే అది ఒక్కళ్ళకే వస్తుంది. ఆశ పడడంలో తప్పు లేదు, కానీ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని మరవద్దు అనేది కూడా చాలా క్లియర్ గా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్ శ్రీచరణ్.